ఓసీ క్లబ్ కాదు వదిలాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మైబాద్ నడుపుతున్న ప్రభుత్వ క్లబ్ ను వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్లబ్ ను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్లబ్ ను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్లబ్ ను ప్రజాబహుళ ప్రయోజనాలకు ప్రజాబహుళ అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం కమర్షియల్ కాంప్లెక్స్ ను ఆఫీసర్స్ క్లబ్ మున్సిపల్ రికార్డులలో కూడా గవర్నమెంట్ క్లబ్ అనేటువంటిది బాధ్యత ఆధారాలు కూడా ఒకసారి పరిశీలించండి. ఈ బిల్డింగ్ ఇదంతా కూడా అప్పుడు కట్టింది అంటే మనం నిజాం పరిపాలన జిల్లా కేంద్ర పరిధిలోని 36వ వార్డు పరిధిలో ఉన్నటువంటి సుమారు 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ క్లబ్ 1930 అంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకే 1930 అక్టోబర్ 27న అప్పుడున్నటువంటి కలెక్టర్ బాసిత్ ఖాన్ గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పుడు నిర్మించడం జరిగింది. అది మహబాద్ క్లబ్ పేరు మీద మీరున్నటువంటి వివరాలన్నీ కూడా చూడండి. ఆ రకమైన స్టోన్ వేసి నిర్మాణం చేసిన తర్వాత కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు పలుకుబడినటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు దీన్ని ప్రభుత్వ క్లబ్ను మహబాద్ ప్రభుత్వ క్లబ్ను ఓసీ క్లబ్ ఆఫీసర్ క్లబ్గా మార్చి చిలామణిలోకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి మున్సిపల్ రికార్డు లోపల పరిశీలిస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ క్లబ్ ప్రభుత్వ క్లబ్గా ఉన్నటువంటి ఆధారాన్ని ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇది మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాక్సీ సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, ఆ రికార్డులో కూడా ఉండడం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఇచ్చినటువంటి స్టోన్ లోపల మరి 1930లో ఏదైతే మన తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, కానీ అది పార్సీ భాష లోపల 1340 అబన్ ఫస్ట్లీ అని రాయటం జరిగింది క్లియర్గా. ఆ స్టోన్ ఆధారంతో పాటు ఇక్కడ మున్సిపల్ రికార్డులో ఉన్నప్పటికీ కూడా మరి ఓసీ క్లబ్గా చెలామణి చేసినటువంటి వ్యక్తులు దీన్ని గతంలో కూడా మరి ప్రైవేట్ వ్యక్తులు గతంలో 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మా మున్సిపాలిటీకి సంబంధించిన కీలకమైన ప్రజాప్రతినిధి, మున్సిపల్ అధికారులు అంటే కంచే చేనుమేసి చందంగా గత 10 సంవత్సరాల కాలం లోపల ప్రయత్నం చేసింది. రోడ్ల విస్తరణ సందర్భంగా ఇక్కడ గుంషీదారులందరూ కూడా దీని వెంబడి స్థలాన్ని మరి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించండి అని చెప్పి ఆ సందర్భంగా అడిగితే వీళ్ళు వాళ్లకు ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తులకు కుమ్ముక్కైంది కాబట్టి అధికారులు గజగజ వనికి కనీసం ఈ గుంచీలు వేసుకోవడానికి వాళ్ళ దగ్గర పోయి దేహి అనే పరిస్థితి గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అదే కాకుండా దీనికి సంబంధించిన అన్ని వివరాలను 2010 లోపట్లే సిపిఐ పార్టీ కౌన్సిలర్గా మున్సిపల్ బోర్డు కానీ మొత్తం వివరాలన్నిటి కూడా బహిర్గతం చేసి అప్పుడున్నట్టు కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా చెప్పినప్పటికీ కూడా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ప్రైవేటు వ్యక్తులకు కుమ్మెక్కై జీ హుజూర్ అనే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇది విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ కాబట్టి వాళ్ళతోటి మరి రహస్య ఒప్పందం చేసుకొని ఆ రకంగా ప్రయత్నం చేయడం కాకుండా ఇప్పుడు పెట్టిన ఈ యొక్క షాప్స్ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హక్కు లేనటువంటి విధంగా ఉన్నది. అంటే ఎంత చేష్టలుడిగి ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ గతంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామని చెప్పడం కాకుండా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మురళీనాయక్ గారు బలరాం నాయక్ గారు వచ్చింది కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గత 10 ఏళ్ల లోపల పేదలు గుడిసెలు వేసుకుంటే రకరకాల విషయాలకు వచ్చి ఇవాళ ఆధిపత్యం లేదంటే మొత్తం డిస్టర్బ్ చేసి ఇల్లు కొలగొచ్చినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు మరి ఇంత విలువైన కళ్ళకు అవపడట్లేదా? ఒకసారి ఇంత నగ్నంగా మీకు సాక్ష్యాధారాలతో సహా ఉన్నటువంటి విషయాన్ని అన్నీ తెలిసినా కూడా మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటారని అడగటం కోసం ఈ యొక్క ఆందోళన చేయడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ పాలక మండలి దీన్ని తక్షణమే స్వాధీనం చేసుకొని ప్రధాన రోడ్డు వైపున మున్సిపల్ సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ చేయడం వల్ల ఆదాయం రావడం కాకుండా కళాక్షేత్రం కానీ లేదా మినీ ఇండోర్ స్టేడియం కానీ లేదా ఇంకా విద్యాపరమైనటువంటి ఒక టెక్నికల్ హబ్గా ఉపయోగపడటానికి కోసం ఇంత విశాలమైన స్థలంలో కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అఖిలపక్ష నాయకులు కానీ మేధావులతో సలహా తీసుకొని భవిష్యత్తులో పట్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ మేము ఆందోళన చేపట్టడం జరిగింది. జనరల్గా సిపిఐ పార్టీ కానీ ఎర్రజెండలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదవాళ్లకు భూపోరాటాల ద్వారా పంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వినూత్నంగా ప్రభుత్వానికి నివేదించడం కోసం ఇవాళ సిపిఐ పార్టీ ఈ యొక్క జెండా ప్రభుత్వ క్లబ్ సాధన
లోగో జెండాలను పెట్టి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం సిపిఐ పార్టీ పక్షాన చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక కీలకమైన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి, అదేవిధంగా మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి ఇద్దరు కీలకమైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక అధికారి కలిసి ఈ యొక్క క్లబ్ పేరు మీద చెలామనేటువంటి ఒక పెద్దలు ఉంటారు, ఆ ప్రైవేటు వ్యక్తులతోటి కుమ్ముకే లాలుచి వ్యవహారం కూడా చేసి వాళ్లకు లిటిగెంట్ సలహాలు కూడా ఇచ్చి దీన్ని ఇట్లనే ఉంచి ఏదో సందర్భంలో కూడా దీన్ని కొట్టేయాలి, కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది, ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓడిపోవటం వల్ల ఇవాళ తిరిగి కొత్త ప్రభుత్వానికి ఏదైతే అనేక ఆశలతోటి రాష్ట్రం లోపల మార్పు కోరుకున్నారో అందులో భాగంగా ఇది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజలకు ఈ యొక్క 2 ఎకరాల విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ క్లబ్ను సత్వరమే స్వాధీనం చేసుకుని ప్రజల యొక్క బృహత్ అవసరాల కోసం వాడాలి, వినియోగించాలి. అందులో ప్రధానంగా మున్సిపాలిటీకి ఇవాళ జనరల్ ఫండ్ లేక ఇక్కడ ఇబ్బంది పడుతుంది. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం వల్ల ఆదాయం వస్తుంది, ఇతర పద్ధతుల్లో కూడా వస్తాయి. కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా మరి స్పందించి దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ లోగోలతోటి వినూత్నమైన ఆందోళన చేపట్టడం జరిగింది.